హాయ్ అండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. నేను ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ వెళ్ళిన తర్వాత మనం దర్శనం ఎలా చేసుకోవాలి, అలాగే మనము ముందు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తా. వీడియో మొత్తం లాస్ట్ చివరి దాకా చూస్తే మీకు ఒక థ్రిల్లింగ్, ఒక హ్యాపీనెస్, ఒక అమ్మవారి ఆశీస్సులు మీకు చెందుతాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇక్కడ బయట చూడండి, అమ్మవారి విగ్రహము ఒక పోస్టర్ మీద ఎంత అద్భుతంగా ఆవిష్కరించారో మీరు చూడొచ్చండి. అలాగే ఇట్లా ముందుకు వెళ్తూ ఉంటే అమ్మవారిని పూలతో, మొత్తం పూలేనండి, మొత్తం బంతి పూలతో, చామంతి పూలతో అలంకరించారు. శ్రీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయం అని చెప్పేసి పైన రాసింది ఉన్నది. సో ఇక నేను లోపలికి వెళ్ళిన తర్వాత చాలామంది భక్తులు అయితే నిలబడ్డారు. అంటే ఈరోజు మనకు కొంచెం టైం అయితే దొరికిందండి. ఎందుకంటే ఎవరైనా సరే దర్శనం చేసుకోవాలనుకునే వారు ఈరోజు వెళ్ళే ప్రయత్నం చేయండి. అంటే ఈ వీడియో అప్లోడ్ చేసిన కదా, సో 2026. సో ఈరోజు వీరు వెళ్తే దర్శనం అయితే మంచిగా అవుతుందండి. సో ఈరోజు సాయంత్రము మన రథం తిరుగుతుందని కూడా చెప్పారు. ఆ రథం తిరిగే కార్యక్రమాన్ని కూడా నేను వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తా. సో ముందు ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుందండి. సో ఎంట్రన్స్ నుంచి ముందు ఇలా వెళ్తే అక్కడ కొబ్బరికాయలు కొట్టాలండి. లోపలికి తీసుకువెళ్ళచ్చు కొబ్బరికాయలు, పర్వాలేదు. ఆ తల్లికి కొబ్బరికాయలు అంటే ఇట్లా చూపించి మనం దండం పెట్టుకొని తర్వాత బయటకు వచ్చి కొబ్బరికాయలు అయితే బయట కొట్టాలి. ఇక్కడ సమర్పిస్తున్నారు. అలాగే లోపలికైతే వెళ్ళినా అండి, ఇక్కడ లైన్లు ఉన్నాయి కదా. సో లైన్లు అటు ఇటు లైన్లు 4-5 లైన్లు ఉన్నాయి. సో ఇంట్లోకైనా మనము అటు మలగాలి ఇటు మలగాలి. కాబట్టి ఎందుకంటే ఇక్కడ మనకు ఈ లైన్ సిస్టమ్ ఎందుకు ఉంది, ఎందుకంటే మనం ఒకరినొకరు తోసుకోకుండా, అలాగే వృద్ధులు కింద పడకుండా, ఎవరి కాళ్ళు దొక్కకుండా మనం ఒక పద్ధతిగా వెళ్తే దర్శనం కూడా మంచిగా అవుతుంది. ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉంటాయనే ఉద్దేశంతో లైన్ సిస్టమ్ అయితే పెట్టారండి. ఈ లైన్ సిస్టమ్ పెట్టడంలో తప్పులేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మంచిగా నిదానంగా వెళ్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ దేవుడు అనేది మన ఒక అక్కకి దేవుడు అనేది వచ్చిందండి. కాబట్టి అందరు కూడా కొంచెం షాక్ అయ్యారు. ఎందుకంటే అమ్మవారిని దండం పెట్టుకుంటున్నారు. ఎంతో మహిమగల తల్లివి కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాము, నేను నమ్ముకొని మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు మా మొక్కులను తీర్చుకొని, అలాగే నువ్వు మాకు ఎంతో కొంత హెల్ప్ చేస్తే మా జీవితాలు మారుతాయి తల్లి అని చెప్పేసి చాలామంది కోరుకోవడం అనేది జరుగుతుందండి. నాకు మాట్లాడడం రాదండి, ఏమైనా తప్పులు మాట్లాడితే నాకు క్షమించండి. ఇప్పటి నుంచి ఏం మాట్లాడా మీరు సైలెంట్గా నేను చూపిస్తాను, మీరు చూడండి. ఓకే, ఇట్లా మీరు లోపలికి వెళ్తే ఉంటే అయితే ఫస్ట్ ఏంటంటే బయటకైనా వచ్చినాం కదా. బయటకైనా వచ్చినాక ఇది మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. అయితే కింద B1 అంటే మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అన్నట్టు. అంటే మనం లిఫ్ట్ ఉంటుంది కదా, ఆ లెక్క ప్రకారం మీకు చెప్తున్నా. సో కింద B1 అన్నట్టు, అంటే కింద మొత్తం భూగర్భంలోకి వెళ్ళాలన్నట్టు. సో అక్కడ అమ్మవారు దర్శనం అయితే అయింది. మొబైల్స్ అయితే అలౌడ్ చేయలేదు. సో అందుకే నేను ఇక బయటకు వెళ్ళేటప్పుడు వీడియో తీస్తున్నా. ఓకే, అమ్మవారి విగ్రహాన్ని మాత్రం అద్భుతంగా అలంకరించారండి. 2 కళ్ళు సరిపోలేదండి చూడ్డానికి. అయితే నేను లోపల ఫోన్ అయితే అలౌడ్ చేయలేదు. ఇక బయటకైతే వచ్చేసినాము. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మన సన్నాయి వాయిద్యాలతో చాలా అద్భుతంగా వాయించడం జరిగింది. నేను కూడా కొద్దిసేపు వీడియో అయితే తీసుకున్నా. అయితే ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ చాలామంది సైడ్లో కూర్చున్నారండి. సైడ్లో కూర్చోవాలి అంటే మనకి ఏదన్నా గాలి సోకినా కూడా, ఏదన్నా ఉన్నా కూడా ఈ మనిషికి ఎట్లా వెళ్ళిపోతుంది శరీరంలో నుంచి, ఆ విధంగా మన శరీరంలో నుంచి కూడా మన లోపల ఉన్న చెడు వ్యక్తి అనేది వెళ్ళిపోవడం జరుగుతుందండి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక్కటే అనుకున్నా అండి, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే ఇక్కడ అమ్మవారు 100% ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరి కూడా కోరికలు తీరుస్తుందని చెప్పేసి నేను బలంగా నమ్మానండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులను చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఎంతో మహిమగల అమ్మవారిని దర్శించుకోవడానికి ఒక్కసారి భక్తులను చూసే మనం చెప్పేయవచ్చు. ఎందుకంటే అక్కడ ఎంత మహిమ ఉందో మనం కళ్ళారా చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ లోపల అమ్మవారు కూర్చొని ఉన్నారు. మన ఉయ్యాలలో అమ్మవారు కూర్చొని ఉన్నారు. అలాగే చాలామంది ఫోటోలు కూడా తీస్తున్నారు. సో నేను కూడా మీకు దర్శనము ఇప్పిస్తున్నాను. అంటే నా ఫోన్ ద్వారా నేను వీడియో తీసిన కాబట్టి మన ఛానల్ ద్వారా మీకు దర్శనం అయితే ఇప్పిస్తున్నా అని నేను అనుకుంటున్నా అండి. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి మంచి వీడియోలు మరెన్నో తీసుకొని నేను మీకు చూపిస్తానండి. సో మీరు మంచి కామెంట్ చేయండి. ఇక్కడ మన బల్కంపేట ఎల్లమ్మకి జై అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీకు ఏదో ఒక్కరోజు ఖచ్చితంగా మీ కోరిక అయితే నెరవేరుతుందండి. మీరు గుడికి వెళ్ళాలనే కాదు,
మనం గుడిలో చూస్తున్నటువంటి వీడియో ద్వారా కూడా మీరు చూస్తే మీకు ఖచ్చితంగా ఈరోజు మీ అదృష్టం అని చెప్పొచ్చండి. ఎందుకంటే మీరు మంచి కామెంట్ చేయండి. అమ్మవారికి ఏమేం పేర్లు ఉన్నాయో కూడా కామెంట్ అయితే చేయండి. బల్గంపేట ఎల్లమ్మకు ఎన్ని పేర్లు ఉన్నాయో కూడా కామెంట్ అయితే చేయండి. నాకైతే ఒకటే పేరు తెలుసు, బల్గంపేట ఎల్లమ్మ అని తెలుసు. సో కాబట్టి మీకు ఎవరైనా ఇంకా ఏమైనా పేర్లు వేస్తే కామెంట్ అయితే చేయండి. ఓకే, ఇక్కడ రెస్ట్ అయితే తీసుకుంటున్నారండి. వీళ్ళ దర్శనం అయితే అయిపోయింది. సో నేను కూడా అక్కడ జరసేపు కూర్చుందామంటే నాకు టైం దొరకలేదు. అందరు వెనకకే నూపుతున్నారు. ఇక కింద పడుకుంటా లేసుకుంటా ఇక బయటకైతే బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బయట మన ఎల్లమ్మ తల్లి అలాగే శివయ్యది త్రిశూలము చాలా అద్భుతంగా ఉన్నాయండి. గోశాల అని ఉన్నదండి ఇక్కడ సైడు, పైన బోర్డు ఉంది. మన శివయ్య ఉన్నాడండి ఇక్కడ, చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఓ మై గాడ్, చూడడానికి నిజంగా అక్కడ దగ్గరుండి చూసిన కాబట్టి నాకు ఎంత ఆనందం వేసిందంటే, మీరు ఒకసారి ఖచ్చితంగా ఈ గుడికి వస్తే ఒక ప్రశాంతత, ఒక మనశ్శాంతి ఖచ్చితంగా మీరు మీ మనసులోకి వస్తుందండి. ఎందుకంటే నేను వచ్చిన కాబట్టి నాకు మనసు నిమ్మలమైంది కాబట్టి, మనసు ప్రశాంతంగా అయింది కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా అండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే బోనాలు ఉన్నాయండి, మీకు అస్సలు విషయం మర్చిపోయినా. బోనాలు 26వ తారీఖు ఆదివారం నాడు అలాగే మంగళవారం నాడు బోనాలు ఉన్నాయి. ఓకే, మరి ఇక్కడ జరిగే బోనాలను కూడా మీకు అద్భుతంగా ఆ వీడియో తీసి నేను చూపిస్తానండి. ఎంత ఘనంగా వైభవంగా బోనాలు తీస్తారో అది కూడా నేను చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఏ గుడికి వెళ్ళి మనం వీడియోలు తీయాలి అని చెప్పేసి మీరు కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో ఇంతేనండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకొక గుడిలో. ఓకే.